ఆంధ్ర రాష్ట్రంలో రాజకీయాలు ఏ స్థాయిలో ఉన్నాయని చెప్పడానికి ప్రత్యక్ష ఉదాహరణ ఏంటంటే రాప్తాడులో జరిగినటువంటి ఏబిఎన్ జర్నలిస్ట్ మీద జరిగినటువంటి దాడి అని చెప్పొచ్చు. కేవలం అతను జనం వెళ్ళిపోతున్నటువంటి ఫుటేజెస్ ని, వీడియోస్ ని, ఫోటోల్ని తీస్తున్నాడని చెప్పేసి అక్కడ ఉన్న కొంతమంది వైసీపీ పార్టీ కార్యకర్తలు ఆ వ్యక్తిని సింపుల్ భాషలో చెప్పాలంటే కుక్కను కొట్టినట్టు కొట్టారు, బట్టలు దించారు, కాళ్ళతో కొట్టారు. అసలుకి ఇక్కడ కొట్టలేదు అనే స్థానం లేకుండా అన్ని రకాలుగా హింసించి అవతలేశారనమాట. ఈ రోజున మనుషుల్లో కర్కశం, మనుషుల్లో కాదు మరి ముఖ్యంగా వైసీపీ పార్టీ కార్యకర్తల్లో కర్కశం ఏ స్థాయిలో ఉందంటూ అటు ఏబిఎన్ కానివ్వండి, టీడీపీ కానివ్వండి రెచ్చిపోవడం అయితే జరుగుతుంది. దీనికి సంబంధించి జనసేన పార్టీ కూడా రియాక్ట్ అవడం అయితే జరిగింది. ఇది ఏ మాత్రం కూడా సమాజంలో మంచి పద్ధతి అయితే కాదు. అవును, ఇప్పుడు సాక్షి రిపోర్టర్ పొద్దున టీడీపీ సభలకు వెళ్తాడు, అక్కడ ఏదో వీడియో తెస్తాడు. ఇప్పుడు సాక్షి రిపోర్టర్ కూడా కుక్కను కొట్టినట్టు కొడితే సమంజసమేనా? ఇప్పుడు మీకు ఏదైనా బాధ ఉంటే మిమ్మల్ని బాగా కెలికేది ఎవరు? ఏబిఎన్ రాధాకృష్ణ. మీరు వెళ్ళి ఏబిఎన్ రాధాకృష్ణ చేసుకోవాలి, లేదంటే ఏబిఎన్ సంస్థపై చేసుకోవాలి. అంతేగాని ప్రతి నెల డబ్బు కోసం చేసేటటువంటి ఉద్యోగిపై కూడా ఇలాంటి దాడులు చేస్తారంటే దీన్ని ఏ విధంగా చూడాలి? అర్థం కానటువంటి పరిస్థితి. సో ఈ రోజున వైసీపీ పార్టీ క్యాడర్ ఏ స్థాయిలో ఉంది, ఎంత కర్కశం ఉందో మనందరికి తెలుసు. ఇంతకు ముందు ఒక వ్యక్తి అయితే కనుక టీడీపీ పార్టీకి సంబంధించిన నాయకులు వాహనంలో ఉండగానే పెద్ద దూలం తీసుకొచ్చి అద్దంలో కూడా పొడిచినటువంటి పరిస్థితి, అద్దాలు పగలగొట్టినటువంటి పరిస్థితి. సో ఇంత దుర్మార్గం ఎక్కడ? ఇంకా మరికొన్ని చోట్ల చూసుకుంటే కనుక కత్తులతో పేకలు కోసినటువంటి పరిస్థితి. ఇలాంటివా ఇదే సమాజం ఎక్స్పెక్ట్ చేస్తుంది? మరి ఇంత దారుణంగా ఉంటే రాజకీయాల్లో నిజంగా ఆ జర్నలిస్ట్ ని ఆ విధంగా కొట్టడం, ఆ వ్యవహారం చూస్తే మాత్రం మరి ఇంత స్థాయికి దిగజారిపోతారు వీళ్ళ ఇళ్లలో మనుషుల్ని కూడా ఈ విధంగా కొడితే పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? అతను జర్నలిస్టు, తన పని తను చేసుకుపోతాడు. మీకు నచ్చలేదు మీరు చూపించుకోండి, నేను వెళ్ళి ఏబిఎన్ రాధాకృష్ణ మీద చూపించుకోపోండి. కానీ అంతేగాని వీడియో జర్నలిస్ట్ మీద కొట్టడం ఏంది? మరి ఇంత దిక్కుమాలిన స్థాయికి దిగజారుతారు వైసీపీ పార్టీ క్యాడర్ అని చెప్పేసి ఈ రోజున టీడీపీ వాళ్ళు కూడా మాట్లాడేది జరుగుతుంది.